పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. నెహెమ్యా యొక్క గిన్నె. ఇంత వైభవం, సుఖంతో కూడిన ఉద్యోగాన్ని వదిలి నెహెమ్యా ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు పనికి వెళ్ళాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నెహెమ్యా యెరూషలేం చుట్టూ ప్రాకారం కట్టాడు, ఎజ్రా మందిరాన్ని కట్టాడు. ఇది రెండవ గిన్నె. మొదట గిన్నె అందించిన వాడు రాజుకి యోసేపును పరిచయం చేశాడు. మన జీవితాల్లో మనుషుల్ని దేవునికి పరిచయం చేస్తాం. ఒక ఆత్మను రక్షించి ఆ ఆత్మను ఎవరికి పరిచయం చేస్తాం? దేవునికి. రెండు, ఎక్కడ ఏ ప్రాకారాలు కూలిపోయాయో, ఏ వ్యక్తి జీవితం కూలిపోయిందో, బాధలో ఉందో, వేదనలో ఉందో, నెహెమ్యాలాగా మనం కూడా వాళ్ళ యొక్క జీవితాలు కడతాం. వ్యక్తిగతంగా ఎవరికి తెలియవలసిన పని కూడా లేదు. మూడు, మనందరికీ కూడా తెలిసింది, ప్రభువారు తాగిన గిన్నె. దీని గురించి దుఃఖం, బాధ, వేదన తప్ప ఆ గిన్నెలో మనందరికీ కూడా పాలుంది. అది హవ్వ చేయి చాపి ఆ పండు కోసిన క్షణం నుండి ఆ గిన్నె నిండుతూ వచ్చింది. సర్వ మానవ కోటి, ఆదాము అవ్వలు మొదలుకొని కయీను, చిట్ట చివర పుట్టే వ్యక్తి పాపాలన్నీ కూడా అఘోరమైన పాపాలు. ఇక ఈ పాపం ఆ పాపం అని కాదు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ పాత్రలో ఉన్నాయి. అది మానవ జాతి ఆయనకు అందించిన గిన్నె. మనం నోవహు దినాలకు వచ్చేసరికి ఆయన సృష్టి చేసినందుకు మనసు నొచ్చుకున్నారంట, సంతాపపడ్డారంట. అయితే మనల్ని పుట్టించినందుకు ఆయన సంతాప పడకూడదు. మనం దేవునిలోకి రాకముందు సంతాపపడి ఉండవచ్చు. ఇంకా పాపంలో ఎవరైనా ఆనందిస్తూ ఉంటే, దేవుడంటే అప్పుడే కాదులే, దేవుడు అప్పుడే కాదనుకుంటే ఎవరు కావాలనుకుంటున్నావు నువ్వు? సైతాన్ కావాలనుకుంటున్నావు. మారు మనసు పొందటానికి ఇదే సమయం. అది ఘోరమైన ఉగ్రత పాత్ర. ఎంత యావత్ ప్రపంచం యొక్క నరక శిక్ష, ఘోరమైన నరక శిక్ష. ఒక్క వ్యక్తి నరక శిక్ష కాదు, సర్వ మానవ కోటి యొక్క నరక శిక్ష. దేవుని యొక్క ఉగ్రత. ఆయన ఆ పాత్ర చూసి ఆయన రక్తం, ఆయన చెమట రక్తంలాగా బయటికి వచ్చింది. ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఆ పాత్ర ఎవరి పాత్రో కాదు, ఆ పాత్రలో నీకు నాకు కూడా ఉంది, బాగుంది. ఆ పాత్ర మనం అందించిన పాత్ర. ఆ పాత్ర ఆయన తాగారు, శిలువ మరణం పొందారు, మనకి రక్షణ ఇచ్చారు.
మనం ఆ ఉగ్రత పాత్ర ఇస్తే ఆయన తన రక్తంతో నింపిన పాత్ర మనకి ఇచ్చారు. మనం ప్రభు బల్లలో ఆ పాత్ర తీసుకుంటాం. ఆ పాత్ర తీసుకున్న తరువాత ఎవ్వరం కూడా ద్రోహం చేయకూడదు. ఒకవేళ మనం పాపం చేస్తే దేవుడు క్షమిస్తారు, కానీ మాటి మాటికి కావాలని పాపం చేస్తూ ఉంటే మాత్రం అది క్షమిస్తారో లేదో అది నువ్వే కనుక్కోవాలి. అది 3వ పాత్ర. ఇకపోతే 4వ పాత్ర, కీర్తన 23. అందరికి ఇష్టమైన కీర్తన, చిన్నప్పుడు మనం నేర్పే కీర్తన, వృద్ధాప్యం వరకు ఆదరించే కీర్తన. యెహోవా నా కాపరి. ఈ మధ్యలో ఉంటుంది 5వ వచనం, 3వ లైన్, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలాసార్లు నేను అనుకుంటాను, అంటే నాది కరెక్ట్ అని నేను అన్నగానే, అసలు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఏంటి అనుకుంటాం మనం? ఎప్పుడన్నా ఆలోచించామా? మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా నేను ఆలోచించుకున్నది చెప్తాను. నెంబర్ 1, ఆయన నా కాపరి. నాకు ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది, భద్రత ఉంది. నా జీవితం ఈ కప్పు నిండా ఏముందంటే భద్రత, భరోసా, భయం లేదు. కాపరి తన గొర్రెలన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. మనందరికీ కూడా తెలుసు కదా, ఒక్క గొర్రె తప్పిపోతే కాపరి ఏం చేస్తాడంట? వెతికాడు. గొర్రెలు ఎప్పుడు తప్పిపోతాయి అంటే, నువ్వైనా నేనైనా దేవునిలో మన జీవితం లోతుగా పాదుకోనప్పుడు ఎవడు ఏం చెప్పినా విని పక్కకి వెళ్ళిపోయే బలహీనత ఉంటుంది. మనం దేవునిలో నిలదొక్కున్నాక 1,00,000 మంది 1,00,000 బోధలు చెప్పినా వెళ్ళిపో బాబు, నాకు తెలుసు నా దేవుడు ఎవరో అంటాం. గొర్రె తప్పిపోతుంది. ఎప్పుడంటే ఆ గొర్రె కొత్తగా దేవునిలోకి వచ్చినప్పుడు, చాలామంది దేవునిలోకి వస్తారు, మేలు జరిగా కనపడరు, ఇటు నుంచి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమ్మా చర్చి కనపడలేదా అంటే, వస్తాలేండి, టైం ఉంటుంది దానికి. ఎంత ధీమాగా చెప్తారో, అడిగినందుకు మనం సిగ్గుపడిపోయి ఇంక అడగటం మానేస్తాను. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కాళ్ళ వెళ్ళబడి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే మనమేమో ఎరుమొహాలేసి దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా అదే ఏడుపు. ఇంకా తర్వాత ఈ గొర్రె ఏమైపోయింది? తప్పిపోయిందా లేదా? అయినా దేవుడు వెతుకుతారు, ఛాన్స్ ఇస్తారు, సేవకులు వెతుకుతాం. ఇంకా రాకపోతే మనం ఏమీ చేయలేం. యెహోవా నా కాపరి, అర్థం చేసుకోండి. ఆయన నా కాపరి, నాకు భయం లేదు. నేను ఈ మాట 100% నమ్ముతాను. నేను నా యవ్వన జీవితంలో ఏ రోజైతే దేవునికి నా జీవితం ఇచ్చానో, ఆయన నా కాపరి, అంతే, ఫినిష్. ఏ మనిషి కాదు, ఏ వ్యక్తి కాదు, ఎవరూ కాదు, ఏది కాదు, చదువు కాదు, డబ్బు కాదు, పరపతి కాదు, ధైర్యం కాదు, శక్తి కాదు, ఏది కాదు. దేవుడు నా కాపరి. కాపరి అంటే ఏంటి? ఆయన అన్నీ చూసుకుంటాడు. గొర్రె ఇప్పుడు కూడా నాకు పచ్చిక ఎక్కడ దొరుకుతుందని ఎత్తుకోదు. ఎవరు చూస్తారు? కాపరి చూస్తారు. ఆయన మన భద్రత, కాపరి. నాకేం కావాలో ఆయనకి తెలుసు, నాకేం పెట్టాలో ఆయనకి తెలుసు, నన్ను ఎలా చూసుకోవాలో ఆయనకి తెలుసు. ఏ బిడ్డకు కూడా తల్లిదండ్రుల్ని నన్ను చూడవా, నాకు అన్నం వండవా, నా క్యారేజ్ వండవా అని అడగరు. తెలుసు బిడ్డలకి ఏం చేయాలో తల్లిదండ్రులకి తెలుసు, నా కాపరికి తెలుసు. నాకు ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఏ ఆరోగ్యం ఇవ్వాలో,
ఏ శోధనలోని తప్పించాలో, ఏ అనారోగ్యం నుంచి తొలగించాలో, ఎందులో నుంచి తీసుకెళ్లాలో అన్నీ కూడా ఆయనకి తెలుసు. నా కోసం నేను ఆలోచించవలసిన పని లేదు. అందుకే ఎప్పుడు కూడా మా స్త్రీలకు ఒక అలవాటు, నువ్వు ఆలోచించినా అంతే జరుగుద్ది, నువ్వు ఆలోచించకపోయినా అంతే జరుగుద్ది. మనం ఆలోచిస్తే జ్వరం వస్తుందా? అమ్మో ఈ జ్వరం నాకు రాకూడదంటే ఆగుద్దా? తెల్లారి నీ ముఖం దగ్గరికే వచ్చేస్తుంది. ఆలోచించినా అంతే జరుగుద్ది, ఆలోచించకపోయినా అంతే జరుగుద్ది. అందుకని ఏం చేయాలా? శుభ్రంగా తిను, బాగా ప్రార్థన చేసుకో. వాళ్ళందరికీ కంటతే శుభ్రంగా తిను, బాగా ప్రార్థన చేసుకో, హ్యాపీగా నిద్రపో, రెడీగా ఉండు. శోధన వస్తే ఫైట్. మళ్ళీ చెప్పండి, మనం ఆలోచించినా అంతే జరుగుద్ది, ఆలోచించకపోయినా అంతే జరుగుద్ది. ఎందుకు ఊరికే బాధపడిపోవడం, ఎందుకు ఊరికే ఆలోచించడం? మనకు ఒక మంచి కాపరి ఉన్నాడు. భద్రత, క్షేమం అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. అందుకని నేను దేనికి భయపడను. 2, పచ్చిక గల చోట్ల సమృద్ధి అయిన వాక్యం. బైబిలు 66 పుస్తకాలు. నీకు ఎక్కడ కావాలన్నా సరే బలం, ధైర్యం ఇచ్చే ఒక వాక్యం నీకు దొరుకుతుంది. పచ్చిక సమృద్ధి అయిన వాక్యం. అందుకనే ఖాళీ దొరికితే సెల్ ఫోన్లు కాదు, ఖాళీ దొరికితే బైబిల్ చదువుకో, భక్తులు ప్రసంగాలు విను, పాటలు విను. నీకు ఆత్మీయమైన ధైర్యం ఎలా వస్తుందో చూసుకోండి. నీకు ఒక విధంగా రావచ్చు, నాకు ఒక విధంగా రావచ్చు. పచ్చిక, సమృద్ధి అయిన పచ్చిక, సమృద్ధి అయిన వాక్యం, హృదయం నిండా వాక్యం. నేను చెప్పేవన్నీ కూడా నేను ధ్యానించుకున్నవే మీకు చెప్తా ఉంటాను. హృదయం నిండా వాక్యం. ఫలానా అధ్యాయం ఏముంది, నిర్గమకాండంలో ఏముంది, ఆదికాండంలో ఏముంది, లేవికాండంలో ఏముంది, సంఖ్యాకాండంలో ఏముంది, టక చెప్పగలగాలి. సెల్ ఫోన్లు చూసి కాదు, గూగుల్స్ చూసి కాదు, నీ బుర్రలో ఉండిపోవాలి. అది సమృద్ధి అయిన వాక్యం. గమనించండి. శాంతి ఏమిస్తారు ఆయన? శాంతి ఇస్తారు. డబ్బు శాంతి ఇవ్వదు, ఈ లోకంలో ఏది శాంతి ఇవ్వదు. నేను మనశ్శాంతి లేక 20 సంవత్సరాలకు చచ్చిపోవాలనుకున్న వ్యక్తిని. డబ్బు, తెలివి, జ్ఞానం, ఈ లోకంలో మంచి కుటుంబం, పరపతి ఏది మనశ్శాంతి ఇవ్వలేదు. నీకు ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, నీకు అసలు ఏది ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, దేవుడు సమృద్ధి అయిన మనశ్శాంతి ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. నీ మనశ్శాంతి ఎవ్వరూ దొంగిలించలేరు. నేను మొన్న సాక్ష్యం కూడా చెప్పాను కదా, మంచి కాపరి, మంచి కాపరి. ఎవరైనా చెప్పండి అందరూ. మంచి కాపరి. ఆయన చెడ్డ కాపరి కాదు. ఆయన ఎవరు? మంచి కాపరి, ప్రేమించే కాపరి, మనల్ని ఆదరించే కాపరి, మనం అట్లా శ్రద్ధ తీసుకునే కాపరి, మన అవసరతలు తీర్చే కాపరి. ఆయన ఎవరు? మంచి కాపరి, మంచి కాపరి. ఆయన మనశ్శాంతి ఇచ్చే కాపరి. ఎక్కడ తొణకనివ్వరు, బెణకనివ్వరు. కాపరి ముందే వెళ్తుంటే గొర్రె ఏం చేయాలా? వెళ్ళిపోవాలి అంతే. ఇంకేమి ఇదేంటి ఏసయ్యా, అదేంటి ఏసయ్యా, ఇంకా నో క్వశ్చన్, ఇంకా ప్రశ్న లేదు. ఆయన మంచి కాపరి. ఆయన ఎప్పుడు కూడా నాకు ఏమి నీకేమి ఎప్పుడు చెడు చెయ్యలేరు. కన్న తండ్రి ఎప్పుడు కూడా కన్న బిడ్డకు అన్యాయం చేస్తారా? మంచోళ్ళు ప్రాణం పెట్టైనా సరే బిడ్డల్ని మంచిగా పెంచుకుంటారు. ఉన్నదంతా వాళ్ళకే పెడతారు. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు తర్వాత సంగతి. ఆయన మంచి కాపరి. శాంతి ఇస్తారండి. కష్టాలు, బాధలు, సమస్యలు లోకంలో మనశ్శాంతి ఇస్తారు.
ప్రాణానికి ఏం చేస్తారు? సేద తీరుస్తారు. నేను ఈ సత్యం ఎరిగాక రోజు పడుకునేటప్పుడు నా ప్రాణమునకు సేద తీర్చువాడా, నా శరీర ప్రాణాత్మలు మీకు అప్పగిస్తున్నాను. మీ పాదాల దగ్గర సేద తీర్చండి. ఉదయం సంతోషంగా, బలంగా, నూతన ఆరోగ్యంతో లేవనెత్తండి. మంచి కాపరి ప్రాణాలకు సేద తీరుస్తారు. ఈ కప్పు నా గిన్నె నిండుచూ ఉన్నది అంటానికి ఒకటి కాపుదల, భద్రత, నెమ్మది, శాంతి, సమృద్ధి, జీవజలం. ఆయన జీవజలం ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి. మనం ఈ మధ్య చెప్పుకున్నాం, నిత్యముగా నుండు బాహువులు మన కింద ఉంటాయి. శాశ్వత జీవం, నిత్య జీవం, జీవజలం, సమృద్ధిగా ఇవన్నీ అనుభవించవలసిన సత్యాలు. తర్వాత ఏం చేస్తారంటే ఈయన నీతి మార్గములో నడిపిస్తారు. మనం నీతి మార్గంలో నడవట్లేదు, ఒక చెడ్డ హృదయం వేసుకొని తిరుగుతున్నామంటే ఆయన మన కాపరి కాదు అని చూపెడుతున్నాం. ఆయన ఏం చేస్తారు? నీతి మార్గంలో నడిపిస్తారు. నీతి 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 మాట్లాడేటట్టు, నీతి జరిగించేటట్టు, తప్పిపోకుండా. ఒకవేళ ఒక చెడ్డ తలంపు మనకు వచ్చినా కూడా దాన్ని తీసి అవతల పారేసి ఆ తలంపే మంచి తలంపుగా మారుస్తారు. కాపరి గొర్రెకు ఉన్న బంధం ఎక్కడ కూడా మనల్ని తప్పుడు మార్గంలోకి వెళ్ళనివ్వరు. ఆయన దుడ్డు కర్ర దండంతో ఎప్పుడూ కూడా తన దగ్గరే తన గొర్రెను పెట్టుకుంటారు. నువ్వు తప్పిపోతానంటే అది నీ ఇష్టం. గుండెల నిండా నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించి నీ సొంత తలంపుల ప్రకారం బతుకుతానంటే వదిలేస్తారు. మన ఇష్టానికి ఆయన వదిలేస్తారు. దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా బానిసలాగా నొక్కేసుకుంటూ తన దగ్గరికి తెచ్చుకునే దేవుడు కాదు. స్వేచ్ఛగా, యథార్థంగా, ప్రేమగా, యథేచ్ఛగా నీతి మార్గంలో నడిపిస్తారు. అంత మాత్రమే కాదు, ఎక్కడికి కూడా నడిపిస్తారంట. గాఢాంధకారపు లోయలో మంచి కాపరి. తన్ను ప్రేమించే వాళ్ళని ఆయన గద్దిస్తారు, శిక్షిస్తారు, మొలుస్తారు, మార్చుతారు. తప్పు చేస్తే శిక్షిస్తారు. గాఢాంధకారపు లోయలు తప్పవు. మంచి కాపరి ఖచ్చితంగా ఎక్కడికి కూడా తీసుకెళ్తారు? గాఢాంధకారపు. అప్పుడే దేవుని ప్రేమ మనకి అర్థమవుతుంది, దేవుని కాపుదల మనకి అర్థమవుతుంది, దేవుని యొక్క దివ్యమైన చిత్తంలో కూడా మనం వస్తాం. గాఢాంధకారపు లోయలు ఆదరణ లోయలుగా మార్చే దేవుడు. బాకా లోయలు స్తుతి లోయలుగా మార్చే దేవుడు. దిక్కు తెలియని లోయలు. యెహోషువాపాతు ప్రార్థన చేస్తాడు. దిక్కు తెలియట్లేదు ప్రభువా, ఏం చేయాలో ఆశ ప్రార్థన చేస్తాడు. దిక్కు తెలియని లోయలు ఆయన ఆదరించి సరైన మార్గంలో నడిపించే దేవుడు. స్తుతి లోయలుగా మార్చే దేవుడు. ఆకోరు లోయలు నిరీక్షణ ద్వారంగా చేసే దేవుడు. బాకా ఏడుపు లోయలు తొలకరి వాన, తొలకరి దీవెనలు కుమ్మరించే దేవుడు. గాఢాంధకారపు లోయలు ఏ అపాయమునకు భయపడవును. అది మన వంతు. తీసుకెళ్తారు, వెళ్ళడమే. మొన్న ఈ మధ్య నేను 100% నమ్ముతాను, దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి గొర్రె వెళ్ళిపోవడమే. వెళ్ళకపోతే మనమే నష్టపోతాం. నేను వెళ్ళను అని మొరాయిస్తే సాతానుగాడు సంకనేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవటమే ఆయన ఏది చేసిన మంచి దేవుడు. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరయు దండమును నన్ను ఆదరించును. 5వ వచనం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు.
గాఢాంధకారపు లోయలయ్యాక ఏ సైతానైతే మనల్ని అంతం చేయాలనుకున్నాడో వాడి ముందు ఆయన మనకు గిన్నె నిండించి వాడి ముందే మనకి భోజనం సిద్ధపరుస్తారు. అంటే ఏమని అర్థం? వాడి ముందు వాక్యంతో మనల్ని నింపుతారు. ఇది ఆలోచించుకుంటా ఉంటే 90 నుంచి 94 వరకు పిచ్చి ఉపవాసాలు చేసేవాళ్ళం. మాట్లాడితే ఇంకా అదొక ఆట. ఉపవాసం అంటే ఎంతో ఇష్టం అనమాట. ఇప్పుడంటే చేయలేకపోతున్నాను కానీ చాలా ఉపవాసాలు. అప్పుడు ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం. మేము పొద్దున్న 9 నుంచి 3 వరకు చర్చిలోనే కూర్చునేవాళ్ళం. పాత అప్పటి వాళ్ళు వీళ్ళంతా నాకు ప్రార్థన, మేమంతా ఇంక ఏడవటం, ప్రార్థన చేయటం, పాటలు పాడుకోవటం, వాక్య ధ్యానం, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ ఆత్మలో ఆనందం. అలాంటి రోజుల్లో ఒక్కోసారి ఉపవాసాలు చేసి సమస్యలిపోతూ ఉండేది ప్రాణం. అప్పుడు పరిస్థితి అలా ఉండేది. ఇంకా ఉపవాసం తప్ప వేరే దిక్కు లేదు. ఒకరోజు అది మే నెల మిట్ట మధ్యాహ్నం 4 ఎండిపోతుంది. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుదామని వెళ్ళి మంచినీళ్ళు ముంచుకున్నాను. అప్పుడు అనుకున్నాను, ఈ గ్లాసు మంచినీళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటానేమో అని గ్లాసు పోసేస్తే నోటి నిండా నీళ్ళు రే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ఆనందం. అంటే ఆ చిన్న శోధన కూడా గెలవగలిగానన్న ఆనందం. రాత్రి ఒక కల వచ్చింది నాకు. ఈరోజు నేను అది మర్చిపోయాను కానీ జ్ఞాపకం చేసుకున్నాను. శత్రువు ఎదుట భోజనం పెట్టే ఆ పరిస్థితి, ఇక సాతాన్ను జయించాలి, నా చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితులు జయించాలి అంటే ఇంక ఉపవాసం ఒకటే దిక్కు. బైబిల్ చదువుకోవటం, ఉపవాసం, ప్రార్థన. మనం ఉపవాసం చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియనిచ్చేవాళ్ళం కాదు. అలాంటి రోజుల్లో ఒక అన్నయ్య చాలా ప్రేమించేవాడు, ఆయన చనిపోయాడు, లేడు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు అన్నం తినిపిస్తున్నాడు. అంతా అయిపోయాక ఇలాగ ప్లేట్కు ఊడ్చి ఇలా బొట్టనీళ్ళతో తీసి పెడతాం కదా, అలా పెడుతున్నాడు. నేను మెడ చుట్టూ చెయ్యేసి తింటున్నాను చక్కగా. నా 4 పిల్లలు పుట్టినా కూడా అలా కూర్చోబెట్టుకొని పెట్టేవాడు ఆయన. తింటా అనుకుంటున్నాను. అన్నయ్య కదా, ఏంటిది కళ నిజమా అనుకుంటా ఉన్నాను. మెలకు వచ్చింది. ఆ తర్వాత ఎన్నడూ కూడా అలసిపోవటం కానీ, ఆకలి కానీ, ఉపవాసం చేసినందున నీరసం కానీ ఎప్పుడూ రాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం అంటే టీలు తాగి కాదు, పచ్చి మంచిలు ముట్టుకునే వాళ్ళం కాదు. 3 రోజులైనా సరే నో, అంతే, బీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడేం ఉపవాసాలు చేస్తారా మీరు? చేస్తే సరిగ్గా చెయ్యండి, దాని ప్రతిఫలం ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉన్నా. చేయగలిగిన వాళ్ళు ఈ వయసులో యవ్వన జీవితంలో చెయ్యండి. ఉపవాసం ప్రతి పరిస్థితిని ఛేదిస్తుంది, సాతాన్ని తల్లకిందులు చేసేస్తుంది. ఈ జోలికి రాను బాబోయ్ నడుచుకుంటూ పారిపోతాడు. చేయగలిగిన వయసులో చేసుకోండి, ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో మనం జయించలేని సమస్య అంటూ ఏది ఉండదు. నేను జయించి చెప్తున్నాను. శత్రువు ఎదుట ఏం పెడతారంట? భోజనం. ఇవన్నీ మన గిన్నెలో పడుతున్నాయి. నీతి, భద్రత, వాక్యం, శాంతి, సేద తీర్చడం, ఆదరణ, భోజనం. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఘనత,
కనపరచడం, ఇవన్నీ ఎందులో పడుతున్నాయి? మన గిన్నెలో. ఇంకా ఏం కావాలండి ఇంతకన్నా? మన గిన్నె నిండి పొర్లుచున్నది. హృదయం దేవుని ప్రేమ భద్రతతో నిండి పొర్లుతూ ఉంటుంది. కాబట్టి బ్రతికే దినాలన్నీ కృపా క్షేమములే. ఎన్ని గిన్నెలు చూసాం? ఏసేపు నీ పరిచయం చేసిన పానదాయకుడు, గిన్నె అందించేవాడు. నెహెమ్యా యెరూషలేము చుట్టూ గోడ కట్టాడు. ఆ గిన్నె, ఆ సుఖం అన్నీ వదిలేసి వచ్చాడు. 3 ప్రభు తాగిన ఉగ్రత గిన్నె. 4 మన హృదయం, మన జీవితం. అలాంటి జీవితాలుగా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, పరిచయం చేస్తాం. పానదాయకుడు యోసేపుని పరిచయం చేశాడు. మన చుట్టూ ఎంతోమంది యోసేపులు ఉన్నారు. దేవునికి మనం పరిచయం చేస్తాం. 2 నెహెమ్యా సుఖాలు వదిలేసేసి ప్రాకారం కట్టాడు. ఎన్ని జీవితాలు భక్తిలో కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఎంతమంది యవనస్తులు రకరకాల వాటికి బానిసలైపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు కడతాం మనం. 3 మనల్ని బట్టి ఆయన పాత్రలో ఆ ఉగ్రత దిగదు. చాలు, ఆయన ఒకసారి సిలువేస్తాం, ఇంకా మనం సిలువేయకూడదు. 4 మన గిన్నె పొర్లేటట్టుగా చేసే దేవుడు. ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, నశించిపోయే ఆత్మలను మీకు పరిచయం చేసే ధన్యత ఇచ్చారు నాయన. కుప్పకూలిపోతున్న జీవితాలను కట్టే ధన్యత ఇచ్చారు. మీకు వందనాలు. ఏ విషయానికి కూడా మీరు నొచ్చుకోకుండా మేము ఎలా బ్రతకాలో జాగ్రత్తగా బ్రతకటానికి సహాయం చేయండి. మా జీవితాలు మా గిన్నె నిండి పొర్లేటట్టుగా చేసే మంచి కాపరి మీకు మా జీవితాలు అప్పగిస్తూ, మీలో దొరికే ఆ భద్రతలో అనిత్యత్వం కొరకు భద్రపరచబడి ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.